ఈ సంవత్సరం పంట పొలాలు చాలా నష్టపోయాను. 3 రోజులలో పండగ ఉంది. పిల్లలకి, నా భార్యకి బట్టలు తీసుకుపోవాలి. డబ్బులు లేవు. ఎలా చేయాలో ఏంటో నేను. ఏం చేయాలప్పా నేను? ఏం తోచటం లేదు నాకు. హే మిత్రమా! ఏమి అని చూస్తున్నావు? ఏంటి సంగతి? నాకు చెప్పవా? నేను పంట పొలాలు వేశాను. ఈ సంవత్సరం దిగుబడులు చాలా తక్కువైనాయి. చాలా నష్టపోయాను నేను. ఒక్క రూపాయి కూడా లేదు. మందులకి అవి తీసుకున్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయినాయి. అప్పులు తెచ్చిన వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు 3 రోజుల్లో పండగ ఉంది. పండగకి నా భార్యకి, నా బిడ్డలకి బట్టలు తీసుకుపోవాలి. ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఏవైనా ఏదైనా సహాయం చేస్తావా మిత్రమా నువ్వు నాకు? అరే నేనేంటబ్బా ఒక కప్పని సహాయం అడుగుతున్నాను. ఒక మంత్రంతో బట్టలు తెప్పించింది ఆ కప్ప. ఆ కప్ప బట్టలు తెచ్చినందుకు షాక్ అయ్యాడు ఆ రైతు. అరే మిత్రమా, నీకు మంత్రాలు కూడా వచ్చా? అలాగైతే నాకు, నా పిల్లలకి బట్టలు ఇయ్యి మిత్రమా. ఇంకా నా భార్యకి నగలు ఇయ్యి మిత్రమా. చాలా ఆశ్చర్యపడాడు ఆ రైతు. చాలా సంతోషంగా ఉంది మిత్రమా. ఇప్పుడు నేను, నా భార్య, పిల్లలు చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటాం. ఆగో మిత్రమా, నేను చెప్పే మాటలు విను. ఎవరైనా నీ ఇంటి దగ్గరికి సహాయం కోసం వచ్చితే వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యి. అలా చేస్తే నీ ధనం పెరుగుతుంది. ఒకవేళ నువ్వు చెయ్యకపోతే ఈ ధనం ఒక్కొక్కటిగా తరిగిపోతుంది. ఎంత ఎంత దానం చేస్తే అంత ధనం పెరుగుతుంది మిత్రమా. నువ్వు సహాయం చెయ్యాలి మిత్రమా. నువ్వు ఒకరికి సహాయం చేసి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు సహాయం అందుతుంది మిత్రమా. ఇది గుర్తు పెట్టుకో మిత్రమా.